மாத்தானக்கு வலுத்துளைந்து மாத்தாருணக்கு வலுத்துளைந்து ఉన్వా సర్కన్ ఆతాదు వందు నడిపడియమా పోలే. నీ శత్రువుల బలం కోల్పోయి నీ వాకిలి ముందు వేరే గతి లేక వచ్చి నీ పాదాలయందు పడినట్లుగా మేము కూడా వచ్చి ప్రపత్తి చేయుచున్నాము. ముల్లోకాలం శ్రీమన్నారాయణ తత్వాన్ని తిరుగులేని విధంగా దృఢ ప్రమాణం ఉన్నట్లే ఆ ప్రమాణాలు నీ తిరుపావే మార్గలో సొగసుగా స్పష్టంగా క్రమంగా నీవి కూర్చిన విధానానికి స్వామి కరుణించేట్లుగా నిద్రలేపు నీ చమత్కారానికి భాగవత రసానుభవం చేసే వాళ్ళకు నీకు తల వంచి తల్లి. నీ ధ్వని కావ్యానికి ఉన్న ప్రమాణం చాలా గొప్పది. నీ గీతిక భాగవత శిరోధార్యమైనది. నీకు తల వంచి ప్రణతులు అర్పిస్తున్నాము. చమత్కారంగా తల్లి స్వామిని స్తుతించిన విధంగానే గోదాస్థుతిలో స్తుతిస్తారు దేశక కవులు. పోతియాం వందో పుగళందు మేము కూడా ఆ విధంగా ప్రపత్తి చేసి సంతృప్తిగా మేము స్తుతించి మంగళాశాసనం చేయటిగా వచ్చామని గోపికలతో కూడిన ఆండాల తల్లి స్వామికి విన్నపం చేస్తున్నది. ప్రపత్తి చేసే విధానాన్ని ఆండాల తల్లి బోధించిన విధానానికి తిరుపాయి ప్రబంధానికి తల వంచిన రసికులు గోదారంగనాథుల వివాహం మాలికలను గురించి ఒక్కొక్కరిని వాదనలో ప్రశంసిస్తూ ఉండిపోయారు. ముముక్షువు లోకాన్ని తిరుపావై మూవాయిరప్పడి ఆరాయిరప్పడి అని మొదలైన వ్యాఖ్యానాలు అందించారు. గోదాదేవి ప్రబంధ పూలమాలిక చాలా గొప్పదని కాదు ప్రేమతో గోదా పూమాలకు ధరించి ప్రేమ చేయమాల ధరింపజేసిన స్వామి మాలకే గొప్పదని చర్చింపజేసిన నీవెంత ఉన్నతరాలేమంటూ గోదాసుతో న్యూనాధిక్యతను సమతా విషయ వివాద స్తుతిస్తారు దేశక కవులు. 20వ పాటలో నీలాదేవి వర్ణించి వేడారు. లాభం లేదు, స్వామి లేచేట్లుగా లేడని మళ్ళీ శ్రీకృష్ణుడికి శరణాగతి చేయాలని గోపికలు స్వామి తేజో గుణాలను ప్రశంసిస్తున్నారు. నీలాదేవి గట్టికురాలు కనుక ఫలం పొందించే తల్లి అయినా స్వయంగా ఇచ్చేవాడు శ్రీకృష్ణుడే, ఇక మీద ఫలాన్ని పొందుతారని పరీక్షలు దాటారని అభయమిచ్చిన నీలాదేవి స్వామి దగ్గరికి వచ్చేసరి కీర్తించి శరణాగతి చేయటమే అత్యావతార స్వరూప ప్రతిపాదన. మాట్రానుకు వలుతులైంది వాసిల్కన్ ఆట్రాది వందు నడిపడియ మాపోలే పోట్రియామందు. నీ వాకటి నిలిచి తలంచి శరణం ప్రపంచాన్ని శరణాగతి చేస్తున్నామన్నారు. స్వపదేశార్థం ఏమిటి? నీలాదేవి నేను కూడా మీలో ఒకదాన్నే. స్వామి సమస్త కళ్యాణ గుణాలకు లొంగిపోయాను. మనమందరం కలిసి ఆయనకు మంగళాశాసనం చేద్దాం, మనకు పర ఇస్తాడు అనుమానం లేదు అని చెప్పింది. ఇది వాచ్యార్థం. పరమపురుషుడి పరత్వం ఈ పాశ్రంలో చెప్పబడుతున్నది. ఆచరణాదిలో ఉన్న జ్ఞానస్వరూప పరమాత్మ శ్రీకృష్ణుడు మంగళం పాడుతున్నాం. ఆత్మకు ఆదివాహ సత్కారము. దీనివల్ల ఆశ్రితులు అయిన వారు నిర్మములై మమత వీడి స్వామి గుణకీర్తనం చేయాలని చెప్పబడింది. ఆండాల్ తిరువదిగళేశ్వరణం కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీకానోద్యమం పాండే విశ్వామనం గోదా వందే శ్రీరంగనాయకం శ్రీమతి రమజామాతృమునీంద్రాయ మహాత్మే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళభోం అస్మద్గురుభ్యో నమః.